సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీ ఏదైతే ఉందో మన దక్షిణాది రాష్ట్రాల యొక్క సీఎంల అంటే ముఖ్యమంత్రుల భేటీ ఏదైతే ఉందో ఈ భేటీ తమిళనాడులో జరిగింది. దీనికి మన వైపు నుంచి ఏమొచ్చేసి చంద్రబాబు నాయుడు, అలాగే అటువైపు ఏమొచ్చేసి తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు రాలేదు, ఆయన ప్లేస్లోకి భట్టి విక్రమార్క. కర్ణాటక నుంచి ఏమొచ్చేసి డికే శివకుమారు, కేరళం నుంచి ఏమొచ్చేసి విడి సతీశన్, సీఎం విజయ్ జోసెఫ్ అందరూ కూడా పాల్గొన్నారు. అధ్యక్షులు ఏమొచ్చేసి అమిత్ షా గారు ఉన్నారు, ఉపాధ్యక్షులుగా విజయ్ అయితే పాల్గొనడం జరిగింది. అందరూ వారి వారి సమస్యలు మాట్లాడారు. కానీ ముఖ్యంగా 5 రాష్ట్రాల యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, అదేంటంటే డీలిమిటేషన్. ముఖ్యంగా కర్ణాటక సీఎం అలాగే తమిళనాడు సీఎం ఈ విషయంలో గట్టిగా మాట్లాడారు. డీలిమిటేషన్ విషయంలో నియోజకవర్గాల పునర్విభజన వద్దు, అలాగే ఇంతకుముందు ఏదైతే జనాభా ప్రాతిపదికన మేము కంట్రోల్ చేసాం సౌత్ ఇండియాలో, ఇప్పుడేమొచ్చేసి అదే జనాభా మాకు శాపంగా మారకూడదు అని చెప్పి దానికి 50% అని వాళ్ళు అంటున్నారు. 50% అయినా సరే వద్దు, ఇప్పుడు ఏదైతే లోక్సభలో 543 ఉన్నాయో వాటితోటే వెళ్ళండి, అందులోనే మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పి ఈ ముఖ్యమంత్రులు మాట్లాడినటువంటి మాటలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు అయితే ఈ విషయం గురించి మాట్లాడలేదు, ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి. అలాగే ఇక్కడ భట్టి విక్రమార్క గారు కూడా దీని గురించి పెద్దగా మాట్లాడలేదు. కానీ అటువైపు డికే శివకుమార్ కాంగ్రెస్ తరఫున కాబట్టి ఈయన గట్టిగానే మాట్లాడాడు. అలాగని భట్టి విక్రమార్క గారు మరి డికే శివకుమార్ గారు మాట్లాడారు కాబట్టి ఒకవేళ ఆయన మాట్లాడలేదేమో తెలియదు, కానీ ఆయన తెలంగాణ సమస్యలు మాత్రం చెప్పడం జరిగింది. అలాగే ఇటువైపు ఏమొచ్చేసి సీఎం విజయ్ జోసెఫ్ అయితే మాత్రం గట్టిగానే మాట్లాడాడు, దయచేసి మా యొక్క సౌత్కి ప్రాధాన్యత ఇవ్వండి, అలాగే ఈ 543 స్థానాలే ఉంచండి, ఈ 543లోనే 33% రిజర్వేషన్ ఇవ్వండి. అంటే ఇటు కాంగ్రెసే మొత్తానికి ఇక్కడ చంద్రబాబు నాయుడు తప్ప మిగతా నలుగురు కాంగ్రెస్ తరఫునే మాట్లాడినట్లుగా. అయితే ఇక్కడ 50% పెంచుతామనేది ఏదైతే ఉందో అమిత్ షా గారు ఒకవేళ అది చెప్పినా సరే ఈ విషయంలో మాత్రం ఎవరు సుముఖతంగా లేరు. ముఖ్యంగా మరి నిన్న ఈ యొక్క భేటీకి వెళ్తున్నప్పుడే కదా వాళ్ళు అధిష్టానం ఫోన్ చేసి చెప్తారు, కాంగ్రెస్ అధిష్టానం ఏదైతే ఉందో ఖచ్చితంగా వీళ్ళందరికీ ఒకటే, ఇది తెలంగాణ, కర్ణాటక, కేరళం. అటువైపు విజయ్కి కూడా చెప్తారు, ఖచ్చితంగా అదే చెప్తారు, ఎట్టి పరిస్థితుల్లోనూ 543 మార్చకూడదు, డీలిమిటేషన్కి ఒప్పుకోకూడదు, జనాభా ప్రాతిపదికనే విడదీస్తారు కాబట్టి ఆ విధంగానే విడదీయకపోయినా మనం జనాభా ప్రాతిపదికనే మాట్లాడాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్ అయితే మాత్రం ఈ 543కే ఇవ్వాలి, మహిళా రిజర్వేషన్ 33%, దీని మీదే పట్టుబట్టండి అని చెప్పి ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఒకటే మాట మీద అయితే ఉన్నారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఏ విషయం మాట్లాడలేదు, కేవలం తమిళనాడుని, కర్ణాటకని, ఆంధ్రప్రదేశ్ని కలుపుతూ ఒక ఇది కారిడార్ వేయండి, మాకు ఒక మెట్రో అంటే బుల్లెట్ ట్రైన్ వేయండి అని చెప్పి మాట్లాడేశారు. ఆ మిగతా సమస్యలు ఏవైతే ఉన్నాయో పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఆ మాటలు మాట్లాడారు. కానీ అందరూ కలిసి ఈ డీలిమిటేషన్ గురించే మాట్లాడారు.